గత 10 ఏళ్లు ఆలేరుగడ్డ బీఆర్ఎస్ అడ్డాగా మార్చుకుంది. కానీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగుడి సునీత కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్యపై ఓటమి పాలయ్యారు. దీంతో అప్పటి నుండి గొంగుడి సునీత సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆలేరు బీఆర్ఎస్లో సీన్ రివర్స్ అయ్యింది. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ మళ్లీ సీన్లోకి వచ్చేశారు. వీరు ఈ మధ్య ఆలేరు నియోజకవర్గంలో తెగ హడావుడి చేస్తున్నారట. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు బూడిద భిక్షమయ్య గౌడ్. ఆ తర్వాత హస్తం పార్టీ నుంచే భిక్షమయ్య గౌడ్ 2 సార్లు ఓటమి పాలయ్యారు. దీంతో నాడు తెలంగాణలో కారు హవా కొనసాగుతుండటంతో ఆయన కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరారు. అయితే ఆయన కారెక్కిన సమయంలో వరుసగా 10 ఏళ్లు గొంగుడి సునీత ఎమ్మెల్యేగా ఉండటంతో ఆలేరులో బూడిద భిక్షమయ్య గౌడ్ హవా కొనసాగలేకపోయింది. దీంతో ఆయన బీఆర్ఎస్లో ఇమడలేకపోయారు. ఆ వెంటనే కొంతకాలానికే బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీ గూటికి చేరారు. కానీ అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మనస్పర్ధలు రావడంతో మునుగోడు ఎన్నికల సమయంలో మళ్లీ బీఆర్ఎస్ గూటికే చేరారు బూడిద భిక్షమయ్య గౌడ్. ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయినా కారులోనే కొనసాగుతున్నారు భిక్షమయ్య గౌడ్. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ సీటును ఆశించి భంగపడ్డ ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్ ముగిసిందనుకున్నారు అందరూ. ఇప్పుడు తాజాగా మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు అవకాశం కోసం భిక్షమయ్య గౌడ్ ఎదురు చూస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు యాక్టివ్ అవడంతో ఆలేరు పాలిటిక్స్లో భిక్షమయ్య గౌడ్ హాట్ టాపిక్గా నిలిచారు. ఆలేరులో భిక్షమయ్య బలాన్ని పెంచుకునేందుకు ఆయన బర్త్డే వేదిక అవటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలోనే పుట్టినరోజు వేడుకల్లో అనుచరులతో కలిసి బూడిద భిక్షమయ్య గౌడ్ హడావుడి చేశారు. కార్యకర్తలతో అనుచరులతో కలిసి బల నిరూపణ చేసుకునేందుకు ప్రయత్నించారు గౌడ్. పేరుకే అది జన్మదిన వేడుకే అయినా దాని వెనుక పెద్ద కథే ఉంది అంటున్నారు ఆయన అభిమానులు. బర్త్డే సెలబ్రేషన్స్ అనంతరం నేరుగా గులాబీ అధినేత కేసీఆర్ దగ్గరికి వెళ్లారట బూడిద భిక్షమయ్య గౌడ్. అయితే ఇక్కడే మరో ట్విస్ట్కి దారితీసింది. స్వయంగా కేసీఆర్ సారే బూడిద భిక్షమయ్య గౌడ్ని ఫామ్ హౌస్కి పిలిపించుకొని విష్ చేయటం, ఏకంగా ఆ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న జగదీష్ రెడ్డితో కలవటం చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆలేరులో అవినీతి మరకలంటిన గొంగుడి సునీత దంపతులకు చెక్ పెట్టేందుకు బూడిద భిక్షమయ్య గౌడ్ని రంగంలోకి దించుతున్నారని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. మరి గులాబీ బాస్ కేసీఆర్ బూడిద భిక్షమయ్య గౌడ్కి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో వచ్చే ఎన్నికల్లో గొంగుడి సునీతకు టికెట్ వచ్చే అవకాశం లేదన్న టాక్ కూడా వినిపిస్తుంది. దీంతో త్వరలో సర్పంచ్ ఎన్నికలు వస్తుండటంతో ఆలేరు ఇన్ఛార్జి బాధ్యతలు ఎవరికి ఇస్తారో దాన్ని బట్టే గొంగుడి దంపతుల రాజకీయం ఓ కొలిక్కి రానున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది. ఆలేరులో ఐసీయూకి చేరిన బీఆర్ఎస్ని బూడిద భిక్షమయ్య గౌడ్ మళ్లీ గాడిలో పెట్టేందుకు సిద్ధమయ్యారట. ఇలాంటి సమయంలో కేసీఆర్ సార్ గౌడ్ సాబ్కి ప్రాధాన్యత ఇచ్చి సునీతను పక్కన పెడితే మాజీ ఎమ్మెల్యే హస్తంగుటికి చేరవచ్చనే ప్రచారమూ జరుగుతుంది. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.